సీఎం సొంత జిల్లా, ఎందరో రాజకీయ ఉద్దండలను అందించిన జిల్లా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర ఉంది. 5 దశాబ్దాలుగా ప్రత్యేకంగానే ఉంటుంది తంబళ్లపల్లె రాజకీయం. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులున్నాయి, కుట్రలు కుతంత్రాల నడుమ ప్రధాన పార్టీల నేతల ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? వాట్స్ ది స్టోరీ? రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా కొత్త వరవడిని సృష్టిస్తూ చిత్తూరు జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది తంబళ్లపల్లె నియోజకవర్గం. 60 సంవత్సరాల పాటు పెత్తందారీ వ్యవస్థలో నలిగిపోయిన తంబళ్లపల్లె రాజకీయాల్లో 1983 తర్వాత రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. అప్పటి నుంచి 2014 వరకు ద్విముఖ త్రిముఖ పోటీ కొనసాగింది. టీడీపీ నుంచి ఏవి లక్ష్మీదేవమ్మ కుటుంబం 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తర్వాత వైఎస్ విజయమ్మ సమక్షంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటిదాకా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శంకర్ యాదవ్ టీడీపీలోకి వచ్చారు. దీంతో తంబళ్లపల్లె చరిత్రలో తొలిసారిగా బీసీ ఎమ్మెల్యేగా శంకర్ యాదవ్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు ఎమ్మెల్యేలను కలవాలంటే మండలాల్లో ముఖ్యమైన నేతలకే సాధ్యమయ్యేది. సాదాసీదా కార్యకర్తలు సామాన్య ప్రజలు కలవడం అసాధ్యమనేలా ఉండేది. కానీ 2014 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పెత్తందారీ జమీందారు కుటుంబాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏవి ఉమాశంకర్ రెడ్డికి 1983లో టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన ఓటమి పాలైన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్. అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లొస్తున్న ఉమాశంకర్ రెడ్డి ప్రత్యర్థుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రాజకీయాల్లోకి వచ్చిన ఏవి లక్ష్మీదేవమ్మ 2 సార్లు, కొడుకు ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి. ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పటిదాకా బీజేపీ నుంచి పోటీ చేస్తూ వస్తున్న చెల్లపల్లి నరసింహారెడ్డి ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. ఇంతవరకు ఒక ఎత్తైన తంబళ్లపల్లె రాజకీయాలు 2014లో బీసీ ఎమ్మెల్యేగా శంకర్ యాదవ్ గెలవడంతో కొత్త రూపు సంతరించుకున్నాయి. అయితే శంకర్ యాదవ్ బెంగళూరుకి పరిమితమై కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ అధికారిని మధ్యవర్తిగా పెట్టుకున్నారనే చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు దూరం అవడంతో తంబళ్లపల్లి సమన్వయకర్తగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. 2019 ఎన్నికల్లో అంతవరకు నియోజకవర్గంలో కనీ విని ఎరుగని రీతిలో 48,000 మెజారిటీతో గెలిచారు పెద్దిరెడ్డి సోదరుడు. టీడీపీ నుంచి పోటీ చేసిన శంకర్ యాదవ్ని చిత్తుగా ఓడించారు. నాన్ లోకల్ అయిన ప్రజలతో మమేకమైన వారి సమస్యలను తీరుస్తూ నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. 2024లో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు టీడీపీ పెద్ద కసరత్తే చేసింది. ఎంతో మంది టికెట్ కోసం పోటీ పడ్డా అందరినీ కాదని జయచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చారు. పెద్దిరెడ్డి కుటుంబంతో ఆర్థిక వ్యాపారమైన సంబంధాలున్నాయనే ఆరోపణలున్నా ఏరికోరి ఆయనకే టికెట్ ఇచ్చింది అధిష్టానం. అయితే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మరోసారి గెలిచారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తంబళ్లపల్లె మొన్నటిదాకా టీడీపీ నుంచి ఓడిపోయిన జయచంద్రారెడ్డి హవానే నడిచింది. ఏపీలో ఈ మధ్య నకిలీ మద్యం మూలాలు తంబళ్లపల్లెలో బయటపడడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందులో ప్రధాన సూత్రధారి తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డిపై ఆరోపణలు రావడం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో ఓడిపోయిన తంబళ్లపల్లెలో మాత్రం వైసీపీ హవా సాగుతుందనే ప్రచారమైతే బలంగా ఉంది. ఎన్నికల్లో ఓడిన జయచంద్రారెడ్డి వైసీపీతో అంటకాగుతున్నారని, ఆ పార్టీ వారికే ప్రాధాన్యమిస్తూ ఇసుక, మైనింగ్, లిక్కర్ వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. 2 వర్గాలుగా విడిపోయిన టీడీపీ తమ్ముళ్లు ఏదో ఒక విషయంలో తన్నులాడుకుంటుంటే వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వ సహకారం లేదనే కారణంతో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రస్తుతం అన్నింటికీ దూరంగా ఉన్నారు. త్వరలో టీడీపీకి కొత్త ఇన్ఛార్జి వస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి తంబళ్లపల్లె రాజకీయాల్లో రాణించేదెవరో, రాజీ పడేదెవరో భవిష్యత్తు పరిణామాలే తేల్చబోతున్నాయి.